నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల. ఉమ్మడి జిల్లాల 12 సీట్లకు గ్రీన్ సిగ్నల్. 5 స్థానాలలో ఖరారు చేయని చంద్రబాబు. తూర్పు పశ్చిమ స్థానాలపై ఉత్కంఠ. టీడీపీ జనసేనది దింపుడు కళ్లం ఆశలు. పవన్ కు రాజకీయ పార్టీ నడిపే లక్షణాలు లేవు. ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు. టీడీపీ జనసేన తొలి జాబితాతో తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం. ఎన్నికల తరువాత జగన్ జైలుకెళ్లడం ఖాయమన్న మాజీ మంత్రి నక్కా. పల్లకి మోయటం కంటే పార్టీని విలీనం చేయటం మేలు. జనసేనానికి మంత్రి అంబటి హితవు. జన సైనికులు అర్థం చేసుకోవాలని సూచన. ఎంపీడీఓలతో సమావేశమైన జడ్పీ చైర్పర్సన్. అభివృద్ధి పనులపై చర్చ. ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించాలని సూచన. మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ వెల్లడి. టీడీపీ జనసేన పార్టీల నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తప్పక విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పార్టీల నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఉండవల్లిలో వారు విడుదల చేశారు. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులు, జనసేన నుంచి 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ కూడా పొత్తులో కలిస్తే సీట్లు సర్దుబాటు చేసుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీట్ రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన పోటీ చేసే చోట టీడీపీ సహకరించాలని, అలాగే టీడీపీ పోటీ చేసే చోట జనసేన తోడ్పాటు అందించాలని ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము కలిసి పోటీ చేస్తున్నట్లు వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా తయారైందో ప్రజలు గమనించి టీడీపీ జనసేన పార్టీలకు అండగా నిలవాలని కోరారు. తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూర్ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్కా ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చిన వైసీపీ దుష్ట పన్నాగాలు పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టి ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే.
ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్ల మాసలని, జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని, పవన్ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని సజ్జల హితవు పలికారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని కేసుల నుండి తప్పించుకుంటున్న వైఎస్ జగన్ ఎన్నికల తరువాత జైలుకెళ్లడం ఖాయమని మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం, వైసీపీ నేతల్లో వణుకుడు రోగం మొదలైందన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు సహజమని, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా సీట్ల ప్రకటనతో వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది. తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్టు కనపడతా ఉంది. మా రెండు పార్టీల పొత్తులు చూసి వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లా. ఇదేం కొత్తగా పెట్టుకున్న పొత్తు కాదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాం, నీ పడతాం అని చెప్తా ఉన్నాం. వరుస పెట్టి వచ్చారు ఒక్కొక్కడు. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, గంటకోడు, అరగంటకోడు వచ్చాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత భయపడిపోతా ఉన్నారో అర్థమవుతా ఉంది. 175 సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు పోతున్న వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? అసలు ఏం పని మీకు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నారు, ఏడ పోటీ చేస్తున్నావు, నువ్వు ఏడ పోటీ చేస్తున్నావు చెప్పావా? అదే ఒక్కడు కూడా నువ్వు ప్రకటించలేదు. ఒక అభ్యర్థిని కూడా మా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పొత్తులపై చంద్రబాబు, పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ది తెక్కలెక్కే అని, 24 సీట్లతో ఆయన ఎలా సీఎం అవుతారని ఎద్దేవా చేశారు. తాను ఎక్కడా పోటీ చేస్తారో ప్రకటించుకోలేని దుస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని వ్యాఖ్యానించారు. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే పార్టీని విలీనం చేసి సినిమాలు తీసుకోవాలంటూ మంత్రి అంబటి సలహా ఇచ్చారు. చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది. ఇవాళే కాదు, 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటనలు చేశాడు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని టోటల్ కన్ఫ్యూజన్.
ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో, చిరంజీవి గారి లాగా మీ అన్నగారి లాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. మార్చి 1 నుండి ఇంటర్మీడియట్ థియరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలిపారు. గుంటూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో జీకే జుబేర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని 59,435 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. స్టూడెంట్స్ డైరెక్ట్గా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రూంలో సీసీ కెమెరాతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మెయిన్ టాస్క్ రేపు థియరీ ఎగ్జామినేషను మార్చి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన జిల్లాలో 92 సెంటర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 59,435 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వీటి 92 మంది ఆల్రెడీ చీఫ్ సూపరింటెండెంట్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, కస్టోడియన్స్ని, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరు కూడాను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి వర్క్షాప్ కూడాను ట్రైనింగ్ కూడాను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన 22వ తేదీన వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు ఎప్పటికప్పుడు బోర్డు ఇచ్చేటువంటి కొత్త సూచనలు ఏమైనా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు కూడాను ఒక 2 సూచనలు బోర్డు నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నాము. తర్వాత మనకు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం రావడం జరిగింది. మెయిన్ ఆన్సర్ బుక్స్ ఎప్పుడో వచ్చున్నాయి. క్వశ్చన్ పేపర్ సెట్స్ కూడాను వచ్చేస్తున్నాయి. మనం 26వ తేదీ నుంచి దాదాపుగా ఒక 16 స్టోరేజ్ ప్యాడ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 92 సెంటర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడాను స్టోరేజ్ పాయింట్స్ చాలా సెక్యూరిటీగా ఆర్మ్డ్ గార్డు ఎస్కార్ట్ తోటి డిపాజిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1వ తేదీ నుంచి ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం మొత్తం గతంలో మాదిరిగానే పార్సల్ చేసేటువంటి హాల్లో తప్పనిసరిగా కెమెరా ఉండాలి. అలాగే కాలేజీ యొక్క ఎంట్రన్స్లో ఒక కెమెరా ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఉండాలి. లైవ్ స్ట్రీమింగ్ కూడా చూస్తూ ఉంటారు. ఇవి డైరెక్ట్గా బోర్డుకు కూడాను లింక్ ఇవ్వడం జరుగుతుంది. బోర్డు నుంచి కూడాను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ర్యాండమ్గా జిల్లా పరిషత్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాల అమలుపై ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్ పరిధిలో అమలవుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు. అన్ని మండలాల్లో ప్రోటోకాల్ సమస్యగా మారిందని, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రోటోకాల్ జీవోను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల విధుల్లో పగడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీఈఓ వసంతరాయుడు, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి కబురు పెడతలేదు, వీళ్ళని పిలవటలేదు. ఇంకోటి ఏంటంటే ఏదన్నా మనం ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు ఒక రోడ్డు వేస్తే లేకపోతే ఏదన్నా శిలాఫలక లాంటి పెట్టినప్పుడు దాన్ని కంపల్సరీగా ప్రోటోకాల్ పాటించాలి. అంటే దాని మీద మరి ఎంపీపీది కానివ్వండి, లేకపోతే జడ్పీటీసీది కానివ్వండి, లేదంటే ఇట్లా ప్రోటోకాల్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని పాటించట్లేదు. దాని మూలంగా ఏమవుతున్నారంటే మరి మండలంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మార్చి 1వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ది సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తున్నామన్నారు. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కల్లబొల్లి మాటలు చెప్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రానికి హోదా ఇస్తామని, రాజధాని నిధులు ఇస్తామని మోడీ ఏపీ ప్రజల ముఖాన నీరు మట్టి కొట్టారన్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారానే ప్రత్యేక హోదా, రాజధాని సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు జిలానీ, వనుకూరి శ్రీనివాస్, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 3 పార్టీలు పవన్ గెలిచిన ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు గెలిచిన ముఖ్యమంత్రి అయినా, జగన్ గెలిచిన ముఖ్యమంత్రి అయినా, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ శక్తులు ఈ దేశ లౌకికవాదాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినట్టే. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్. కారణం జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూ ఉన్నాడు ప్రతి సందర్భంలో, చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో మద్దతు ఇస్తూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయనలో ఉన్నారు. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా మాత్రమే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పవర్లోకి వచ్చిన మరుక్షణం వితిన్ అవర్స్ ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ తొలి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సవతి తల్ల ప్రేమ చూపించేటటువంటి మోడీని నిలయటం కోసం చేతగానటువంటి ఈ అసమర్థులు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపిలో తీసుకెళ్లారు. ఇవాళ దాదాపుగా 8.5 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవడు తీర్చాలా? ఈ పాలన చేశారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు చేసిన పాలకులే ఇంటికి వెళ్ళిపోతారు. రేపు పొద్దున ఎవరు తీర్చాలి? ఎక్కడ పెట్టారు 10 లక్షల కోట్లు అంటే సమాధానం చెప్పరు. ఒకడేమో జైలు అంటాడు, ఒకడేమో బెయిల్ అంటాడు. ఈ జైలు బెయిల్తో ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానికానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో యువకులంతా కూడా కలిసి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకోవడం కోసం ఒక జాయింట్ కమిటీగా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏమాత్రం మీలో చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చే దానిలో చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే అఖిల పక్షాన్ని తీసుకురండి. ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన పల్సర్ N150, 160 నూతన బైక్లను బజాజ్ ఆటో లిమిటెడ్ పూణే ప్రారంభించింది. అమరావతి రోడ్లోని శ్రీ సిద్ధి వినాయక బజాజ్ షోరూంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీటీసీ కరీం పాల్గొని నూతన వాహనాలను ఆవిష్కరించారు. యువత అభిరుచులకు తగిన విధంగా ఆధునిక హంగులతో నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు బజాజ్ ముందుంటుందన్నారు. బ్లూటూత్, మెసేజ్, కాల్ అలర్ట్ సౌకర్యాలతో పల్సర్ N150 1,24,000 రూపాయలు, N160 1,32,000 రూపాయలతో నూతన బైకులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బజాజ్ షోరూం జీఎం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. బజాజ్ ఆటో లిమిటెడ్ పూనా వారిచే ఆధునిక టెక్నాలజీతో తయారు చేయబడిన పల్సర్ N150 మరియు N160 ఫుల్లీ డిజిటల్ కన్సోల్ టెక్నాలజీతో ఈరోజు గుంటూరు మార్కెట్లో శ్రీ షేక్ కరీం గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. బజాజ్ ఆటో లిమిటెడ్ ఎల్లప్పుడూ ఆధునిక టెక్నాలజీతో యువత అభిరుచికి అనుగుణంగా బైకులు తయారు చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. మరి పల్సర్ N150 ట్విన్ డిస్క్ 149.68 cc-తో 14.5 PS-తో ఎట్ ద రేట్ ఆఫ్ 13,500 RPM-తో 5 స్పీడ్ గేర్ బాక్స్, 790 సీట్ హైట్, ఈ ప్రత్యేకలతో LED ల్యాంప్స్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈరోజు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే బ్లూటూత్ ఫీచర్స్, మెసేజ్ అలర్ట్. మల్బార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది.
రింగ్ రోడ్లోని మాజెట్టి రామ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన బాలికలకు ఉపకార వేతనాలు అందించారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు పలువురు పుర ప్రముఖులు, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రతినిధులు పాల్గొన్నారు. కష్టపడితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కోవెలమూడి నాని అన్నారు. ముందుకు తీసుకెళ్లే విధంగా, మీరు ఊహించినట్టు జరిగే విధంగా మీరు ఒక ప్రణాళిక చేపట్టుకొని సత్సాంగత్యం ఏర్పరచుకొని సమాజానికి ధార్మిక సేవకి చేసే విధంగా రేపు రానున్న కాలంలో మేము పెద్ద అయిన తర్వాత, మేము సంపాదించిన తర్వాత మరలా మేము కూడా పేద విద్యార్థులు ఉంటారు, సైకిల్ లాంటిది, వాళ్ళకు కూడా మేము కూడా ఎంతో కొంత స్కాలర్షిప్లు ఇవ్వాలి. అట్లాగే మేము చదివి వచ్చిన స్కూల్కి కూడా ఎంతో కొంత సేవ చేయాలి. ఆ స్కూల్లో కూడా మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు ఆ స్కూల్ వాళ్ళే మిమ్మల్ని పిలిచి మన స్టూడెంట్ రా, వీరిని మనం సన్మానం చేసి మంచి వాక్యాలు. అన్ని పార్టీలు అలివిగాని హామీలు ఇచ్చి బలహీన వర్గాలను మోసం చేస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యవేదిక ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాలకులు ఆయా వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఐక్యవేదిక నేత వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు తోటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వారికే తమ ఓట్లని, అదేవిధంగా తమకు కూడా రాజ్యాధికారం కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నేతలు గ్రంథి వీరయ్య, ఉప్పాల రాజు, రత్నకుమారి, కొరపాటి సుగుణ తదితరులు పాల్గొన్నారు. ఓటు రాజకీయంగానే చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ పార్టీలైనా సరే అధికారులకు రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క కార్పొరేషన్లను పొందించి మరి వాళ్ళకు ఉన్న స్కీములు మరి 27-30 స్కీములు దాకా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్లు ఉండి మరి రాబోయే రోజుల్లో మరి ఆ కార్పొరేషన్ ద్వారాగా ఈ జాతుల అభివృద్ధి చెందడం కోసం, ఈ జాతి చైతన్యం పెరగాలన్నా, ఈ జాతి అభివృద్ధి చెందాలన్నా మరి రాబోయే పార్టీలు ఏదైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ విద్యా సంస్థల ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ కి స్టూడెంట్ లెడ్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. సెకండ్ టర్మ్ సిలబస్ పైన పిల్లలు ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో వాళ్ళ తెలివితేటలు, ప్రజ్ఞా పాఠవాలను స్వయంగా చూసి విని తెలుసుకోగలుగుతున్నారు. పిల్లలకు స్కూల్లో ఎన్ని నేర్పిస్తున్నామో, వారిని ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ప్రజ్ఞా పాఠవాలు ఎలా వెలికితీస్తున్నామన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పిల్లలు తల్లిదండ్రులతో వచ్చి వారి ప్రజ్ఞా పాఠవాలని నిరూపించుకున్నారు. కార్యక్రమానికి రూపకర్త అయిన మారియా పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీచర్స్ ని, వైస్ ప్రిన్సిపాల్ ని, జోనల్ కోఆర్డినేటర్ షమి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూ విద్యాసంస్థలను విజయపదంలో నడిపిస్తున్నట్లు ఏజీఎం శివనాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మణ్ ఆర్థో కేర్ వారి ఉచిత ఎముకల మరియు కీళ్ల మెడికల్ క్యాంప్ ఈరోజు సీతానగర్ 2వ లైన్లోని శ్రీ సరస్వతి కమిటీ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల నందు జరుగునని డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ క్యాంప్ నందు ఎముకలు, కీళ్లకు సంబంధించి ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడతాయని తెలియజేశారు. కావున లక్ష్మణ్ ఆర్థో కేర్ వారి మెడికల్ క్యాంప్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బృందావన్ గార్డెన్స్ లో గల నారాయణ విద్యా సంస్థలో ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ కి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిల్లలకు స్కూల్లో ఎన్ని నేర్పిస్తున్నాం, వారిని ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, వారి ప్రజ్ఞా పాఠవాలను ఎలా వెలికితీస్తున్నామన్నది అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులతో వచ్చి వారి ప్రజ్ఞా పాఠవాలను నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమానికి రూపకర్తలైన మారియా పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీచర్స్ని, వైస్ ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మిని, ప్రిన్సిపల్ ప్రమీలా కుమారిని, జోనల్ కోఆర్డినేటర్ షమీంని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూ గుంటూరు 1 విద్యా సంస్థలను విజయపథంలో నడిపిస్తున్న ఏజీఎం జానకీరామిరెడ్డిని తల్లిదండ్రులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. జాయిన్ చేశాక చాలా
చాలా బాగా డెవలప్ అయింది. డైరెక్ట్ని PP2కే జాయిన్ చేశాను. జాయిన్ చేసిన పాప ఏబీసీలు రాయటం అన్నీ బాగా డెవలప్ అయిపోయి బాగా రాస్తుంది. ఈవెన్ నెంబర్స్ ఆల్ఫాబెట్ తెలుగు అచ్చు తెలుగు కూడా చాలా బాగా రాస్తుంది చెప్తుంది. మార్చి 27వ తేదీన జరిగే ఐట్వా అధ్యక్షులు గోలమూడి రాజసుందరం బాబు సన్మాన సభను జయప్రదం చేయాలని దళిత నాయకులు సురేష్ జేమ్స్ కోరారు. అంబేద్కర్ భవన్లో సురేష్ జేమ్స్ మీడియాతో మాట్లాడుతూ గోలమూడి రాజసుందర్ బాబు దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. దాడులు జరిగిన సమయంలో దళితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేశారన్నారు. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటు అంశంలో ఎనలేని కృషి చేశారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పనిచేసిన రాజసుందర్ బాబును ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో డొక్కా జార్జి, వేముల భారతి తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవుల యొక్క మంచి వాళ్ళకు జరగాలని ఒక పోరాటంలో యోధుడిగా నిలబడిన రాజసుందర్ బాబు గారికి మరి పాస్టర్లు కానీ లేకపోతే సంఘ నాయకులు కానీ దళిత క్రైస్తవులు కానీ అందరూ కూడా మన నాయకుని మనం ఎందుకు గౌరవించుకోకూడదు? రాజసుందర్ బాబు గారికి మన రాష్ట్రంలో అనేక పలు చోట్ల కూడా ఈ విధంగా మంచి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మనము కూడా ఈ గుంటూరు పట్టణంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పరచడానికి మరి మనకు ఒక అవకాశం ఈ నెల 27వ తారీఖున ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజానాయకులు అలాగనే సంఘ నాయకులు పాస్టర్లు అనేకులు కూడా రావాలని వారందరూ కూడా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. మరి ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 1,80,00,000 రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు పైప్లైన్ నిర్మాణానికి పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను వెంటనే ప్రారంభించి ఇంటింటికి కుళాయి వేసి ప్రజలకు సురక్షిత నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ కీర్తి ఆదేశాల మేరకు వార్డు సచివాలయాల ఎమ్యూనిటీ కార్యదర్శుల సమీక్ష సమావేశం నగరపాలక సంస్థలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఈ సుందరామిరెడ్డి మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా సమయాల్లో ఎమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా వార్డులో అందుబాటులో ఉండి క్లోరిన్ శాంపిల్స్ సేకరించాలని తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.